అసలు ఈ పూతరేకుని ఎలా చేస్తారు, ఏంటి, అందులో ఏమేమి వేస్తారు, ఏ పిండి వేస్తారు, ఎలా కలుపుతారు, అసలు ఆ రేకు అంత పలచగా రావడానికి గల కారణం ఏంటన్నది అసలు ఆ క్లాత్ పెట్టి ఇలా అంటే అది ఎంత పలచగా వస్తుందంటే ఉల్లిపాయ రేకు కన్నా మరీ పలచగా వస్తుందన్నమాట రేకు. పూతరేకులు ఎలా చూడతారు ఏంటి అనేది ఆ షాప్ దగ్గరికి వెళ్ళి మీకు చెప్తాను. స్టార్ట్. అక్కడ మనం పూతరేకులు చేయడం చూసాం. ఇక్కడ ఆ పూతరేకులు తీసుకొచ్చి ప్లెయిన్ పూతరేకులు ఇక్కడ పంచదార పూతరేకు, డ్రై ఫ్రూట్ పూతరేకు ఇవన్నీ తయారు చేస్తారన్నమాట. ఒకసారి ఆంటీ గారిని అడిగి తెలుసుకుందాం ఎలా చేస్తారు ఏంటి అనేది. రండి చూద్దాం. 14 రకాలు ఉంటాయండి. 14 రకాల పూతరేకులు ఉంటాయి. ఓకే. మా చిన్నప్పుడు ఒకటే పూతరేకు ఉండేది, పంచదార పూతరేకు. మా అమ్మ చుట్టిస్తే మూతి కంటించుకుంటూ తింటూ స్కూల్కి వెళ్ళిపోవడమే. ఇప్పుడు 14 రకాలు, 14 అండి.